भारत माता की, भारत माता की, भारत माता की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की, भारत माता की, भारत माता की। जोहार पिंगल वेंकయ్య గారు, जोहार पिंगल वेंकయ్య గారు, जोहार पिंगल वेंकయ్య గారు। वंदे 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 वंदे। जोहार पिंगल वेंकయ్య గారు, जोहार जोहार पिंगल वेंकయ్య గారు। भारत माता की, भारत माता की, भारत। माता के भारत माता की।
అందరికీ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15th పురస్కరించుకొని సోదరులు బసవకృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే బసవకృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్లో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో దేశం, అలాగే ఇండిపెండెన్సు, దానికోసం పోరాటం చేసిన నాయకులు, లేకపోతే పేట్రియాటిజం, ఇటువంటి అన్నీ కూడా కొంత తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఈ జాతీయ భావం పెరిగే విధంగా, ముఖ్యంగా వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకందరూ కూడా ఒక ఆలోచనలు వస్తాయి. ఏంటి జాతీయ పతాకం ఏంటి, ఎలా తయారైంది, ఆ జాతీయ పతాకం వెనకాలన్న అర్థం ఏంటి, దాంట్లో ఎందుకు 3 రంగులు పెట్టారు, ఆ కాషాయం దేన్ని రిజంబుల్ చేస్తూ ఉంది, తెలుపు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ దేనికి సంబంధించింది, మధ్యలో ఉన్న అశోకం ధర్మచక్రం ఏంటి, ఎందుకు ఈ పతాకానికి ఇంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా సరే ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎవరైనా సరే జాతీయ పతాకం ఉంటే ఎందుకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా పిల్లల్లో ఒక ఆలోచనలు రేకొత్తించే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు జపాన్ లాంటి దేశాలు కానీ కొన్ని ఏదైనా ఇస్తే వాళ్ళు ఫస్ట్ కంట్రీ, ఆ నెక్స్ట్ డే ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకోటైనా అని చెప్పి ఒక భావం చిన్నప్పటి నుంచే పిల్లల్లో అది ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మనకు కూడా అలాంటి భావాలు కలిగే విధంగా చేయాలి. మరి అందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కూడా తెలియజేసుకుంటూ డెస్టినీగా ఉంది, మరి ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. అటువంటి విశాఖపట్నంలో యాక్చువల్గా రేపు అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఈ ప్రోగ్రాన్ని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ ఫ్లాగ్ హాస్టింగ్కి రెవెన్యూ మినిస్టర్ని అనగాని సత్యప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఈరోజు మార్నింగ్ వచ్చారు. రేపు ఈ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొని ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ, ఎవరైతే మనకి ఈ స్వాతంత్రం రావడానికి వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయులు ఉన్నారో వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలి. వారు ఏ లక్ష్యాల కోసం, ఏ ఆశయాల కోసం పోరాడి ఈ స్వాతంత్రం మనకి ఇచ్చారో ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఆశయాలు కొనసాగించాలి. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక నెంబర్ 1 దేశంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది, ప్రత్యేకించి స్టూడెంట్స్ పైన ఉంది. వాళ్ళు అందులో ముందుండాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి బసవకృష్ణమూర్తికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు తనకి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తాం. నా పేరు రాజేటి బసవకృష్ణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ని. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై హో కలాం ఆప్కో సలాం, అలాగే జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం కానీ, అలాగే రక్తదాన కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ఏంటంటే ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ నెలంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పింగళ వెంకయ్య గారి జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా నిర్వహించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈరోజు పార్క్ చుట్టూ కూడా ర్యాలీగా చేసి ఈ స్ఫూర్తిని విశాఖ వేదికగా
విశ్వవ్యాప్తం చేసే విధంగా ఈరోజు స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమం చేపట్టింది. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే వేదికగా చేపడుతున్నాం. వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కూడా పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం, ఈ జెండా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా భవిష్యత్తు కూడా మా తర్వాత తరం కూడా ఇదే దారిలో వెళ్ళేటట్టు, జాతీయ సమైక్యతను పెంపొందించేటట్టు మేము భవిష్యత్తులో కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే.